వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కార్యాలయంలో ఈరోజు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి రూరల్ మండలంలోని 3 పంచాయతీలకు చెందిన మత్స్యకారులకు కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా 7 బోట్లు, 24 వలలు, 22 ఇంజన్లు పంపిణీ చేశారు. ఈ పరికరాల మొత్తం విలువ 48,33,400 రూపాయలుగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మత్స్యశాఖ జేడీకే శాంతి, కావలి ఎఫ్టీఓ కె సంజయ్, స్టీఫెన్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మత్స్యకారులు హాజరై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మన ఎమ్మెల్యే సార్ మాట్లాడతారు. ఓకే సార్. బయటకి వెళ్ళిపోయేది చిన్నపిల్లల పట్టగా నుంచి అలంకరించిన మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, కావలి ఎమ్మెల్యే గారికి మరియు రామకృష్ణ గారికి మరియు ఇతర నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన మన మత్స్యకారులందరికీ కూడా మత్స్య శాఖ ద్వారా స్వాగతం, సుస్వాగతం అండి. సో రామకృష్ణ గారు చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎటువంటి చిన్న పొరపాటు కూడా లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఒక ప్రోగ్రామ్ అనేది చాలా గొప్పగా జరిగిందని మనందరం కూడా, అంటే స్టేట్ లెవెల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా నుంచి కూడా అడిగారు. చాలా ప్రశాంతంగా మంచిగా చేశారు. ప్రోగ్రామ్ అంతా కూడా చాలా చక్కగా చేశారు. మత్స్యకారులందరూ కూడా స్వయంగా వారు సభకు విచ్చేసి వారి కవితా ధ్వరాలతో మన ముఖ్యమంత్రి మంత్రివర్య వాళ్ళని మనందరూ కూడా ఘనంగా స్వాగతం పలికినామని చెప్పడం జరిగిందండి. అలాగే సార్ కూడా మన సీఎం గారు మన జిల్లా 200 బోట్లను కూడా మనకు మంజూరు చేశారు. అది కూడా 60% రాయితీతో. సో ఇమీడియట్ గా ఒక 10 గ్రూపులు, అంటే గ్రూప్ ఒక 10 మంది చొప్పున 10 జేఎల్జీ గ్రూప్స్ ఇమీడియట్ గా మనకు అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా మా యొక్క మత్స్యశాఖ సిబ్బంది ఎఫ్డిఓ గారు కావలి వారు ఉంటారు, అలాగే సాగర్ మిత్రాలు ఉన్నారు, విలేజ్ స్పెషలిస్ట్ అసిస్టెంట్స్ ఉన్నారు. ఏ గ్రూప్ అయినా కూడా మీరు ఆ యొక్క పంచాయతీలో ఎవరు ఒక 10 మంది మంచిగా ఉన్న వాళ్ళు వేట మీద, అంటే డీప్ సీ ఫిషింగ్ వెసల్ అండి, అంటే లోతైన సముద్ర జలాల్లో వెళ్ళి మనం వేట చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి. మీరు అన్నట్టు ట్రాల్ నెట్ తీసుకొని చేయకూడదు. మీకు అండమాన్ తర్వాత శ్రీలంక కూడా తీసుకెళ్లి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పి మా కమిషనర్ గారు సభాముఖంగా తెలియజేయమని కూడా తెలియజేసి ఉన్నారు. ఎందుకంటే మన స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. మనం తీర ప్రాంతం అంటే ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లో వెళితే మనకి ఏ మత్స్య సంపద దొరకదు. దీంట్లో లోతైన జలాల్లో వెళ్ళి వేటాడితేనే మనకు మత్స్య సంపద అనేది దొరుకుతుంది. మన సీఎం గారు కూడా చెప్పారు, స్వర్ణాంధ్ర స్వర్ణ గ్రామాలు కాకుండా స్వర్ణ మత్స్యకారులుగా నేను చూడాలి అని మనకందరికీ కూడా ఒక ఉత్తేజకరమైన మాటలు కూడా సార్ చెప్పడం జరిగింది. మీరందరూ బాగా ఆర్థికంగా ఎదగాలి అంటే ఈ డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ అనేది తీసుకోవాలి. ఇది 1,20,00,000 రూపాయలతోనే కాకుండా మీకు 18 మీటర్లు పైన 23 మీటర్లు ఉంది. అది 20 లోపల కూడా తీసుకోవచ్చు. దానికి ఎంత అవుతుందో ఖర్చు అంతే, దానిపైన మనకు 60% రాయితీ అనేది వస్తుంది. దానికి కూడా మేము ప్రత్యేకమైన ప్రతిపాదనలు కూడా కమిషనర్ గారికి, తర్వాత కలెక్టర్ గారి ద్వారా కూడా మేము ఈ వారం రోజుల లోపలనే కూడా ప్రతిపాదన పంపించి మంజూరులు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మత్స్యకారులందరూ కూడా
ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని కావలి మండలం మన జువల్దిలో ఉన్న ఫిషింగ్ హార్బర్ ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. గ్రామాలకు సంబంధించి వలలు, ఇంజన్లు, బోట్లు పంపిణీ కార్యక్రమం చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ సార్కి ప్రోగ్రాములు, సీఎం ప్రోగ్రాములు ఇవన్నీ ఉన్నందువల్ల ఈరోజు నిన్నటి దినమున ఎమ్మెల్యే గారు జేడీ గారితో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ ని ఈరోజు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకంటే ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మత్స్యకార సేవ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు వారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసి మన మత్స్యకారులు మన నియోజకవర్గంలోని అలాగే జిల్లాలోని అలాగే మన జేడీ గారు అలాగే మన అధికార యంత్రాంగం కలెక్టర్ గారు అందరూ ఎమ్మెల్యే చొరవతోటి ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారికి ఘనంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క మత్స్యకార సోదరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మత్స్యకారులకు ఏదైనా మేలు జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఏ రోజైనా సరే అది వలలు ఇచ్చినా, బోట్లు ఇచ్చినా, ఇంజన్లు ఇచ్చినా, ట్రక్కులు ఇచ్చినా, గతంలో ఎన్టీ రామారావు కాడి నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు ఈ మొన్న 14-19లో కానీ ఇంకా ఈ సంవత్సరం నుంచి కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే మళ్ళీ ఈ ఇంజన్లు సబ్సిడీ తక్కువ వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఒప్పించారు కాబట్టి ఇంకా ఆ వచ్చే సబ్సిడీ మన మత్స్యకారులకి చాలా ఉపయోగపడుతుంది. 60% వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారు మనకి ఆ సభలోనే ముఖ్యమంత్రి గారు ఒప్పించి అది వలలు కానీ, ఇంజన్లు కానీ, బోట్లు కానీ ఇచ్చే విధంగా మన సార్ ఒప్పించారు కాబట్టి ఇది ఇంకా మనకి ఇంకా రాబోయే రోజుల్లో రాబోయే స్కీముల్లో మనకి మేలు జరిగే విధంగా ఉంది. కాబట్టి ఏ రోజైనా మనం తెలుగుదేశం పార్టీ అది మన మత్స్యకారులకి న్యాయం జరిగే విధంగా చూస్తున్నాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మన దీన్ని ఉద్దేశించి జేడీ గారు మన మేడం గారు, శాంతి మేడం గారు మాట్లాడతారు. లేదంటే ఉప్పాడ అక్కడంతా 60 లక్షల బోట్లు ఉన్నాయి. వాటికనే రండి, దానికి కూడా సబ్సిడీ వస్తుంది. 36 లక్షలు సబ్సిడీ వస్తుంది. 24 లక్షలు మీరు పెట్టుకోండి. ఈరోజు చూడండి, ఎక్కడ పాండిచ్చేరి, ఎక్కడ కరైకల్లు, ఎక్కడ మ్యాంగళూరు నుంచి, చెన్నై నుంచి ఇక్కడ చేపలు పట్టుకోగా మనకెందుకు దొరకదు ఆ చేపని ఆలోచన రావాలి తప్ప ఇంకా మేము ఒడ్డుని అల్లాడదాకా 2 కిలోమీటర్లు పోతాం, ఒక వలేసి వస్తాం, ఇంటికి అన్నానికి వస్తాం. వాళ్ళు బోట్లు కట్ చేస్తున్నారు, వాళ్ళు కట్ చేస్తున్నారు. కట్ చేసే స్థాయిని కట్ చేస్తున్న వాళ్ళ స్థాయి నుంచి మీరు కట్ చేసే స్థాయి దాకా మీరు ఎదగాలి. కానీ ఇంకా వాళ్ళ మీద మనం బతికేదండి. ఎక్కడో ఉన్న తమిళనాడు మన ఊరికి వచ్చి బతకంగా మన ఊళ్ళో అవి పుట్టి మన ఊరి నుంచి సంపాదించకూడదు. కాబట్టి అన్ని అవకాశాలు ఈరోజు మనకు వచ్చినాయి. మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను 2029 ఎన్నికల నాటికి ఊరికి 4 బోట్లు ఓనర్లు తయారవ్వాలా. అది మన మత్స్యకారులు అయ్యి ఉండాలా. మీకు తెలీదు, అన్ని కులస్తులకు కూడా బోట్లు ఇవ్వచ్చు. కానీ నేను ఎవరిని ఎంకరేజ్ చేయగల. నాలాంటి కొంట స్టార్ట్ చేస్తే మీలాంటి వాళ్ళందరూ డ్రైవర్లుగా కూర్చోవాలి. కానీ మీరు ఓనర్లుగా బతకాలి. ఇంకా కూడా మీరు 4గురికి జీవనోపాధి ఇచ్చేటువంటి స్థాయికి మీరు ఎదగాలి. అది కాబట్టి మీరు ఊరు ఆధారపడదు. జరుగుద్ది. మనం ఒకప్పుడు రోలుగుంటలు వేసేటప్పుడు మనకు తెలుసా, రోలుగుంటలో సక్సెస్ అవుతాని ఆ రోజు పిక్కిమంటే వేయలేదా? 100 సార్లు ఫెయిల్యూర్ కాలేదా? వదిలేమా? సక్సెస్ కాలేదా? ఈరోజు తుమ్మలపేట ఏరియా కానించి ఈ రోజు మన ఏరియా అన్నగారిపాలెం, తుమ్మలపేట, జబ్బులదిన్న ప్రాంతాల్లో ఒక ఎత్తు, కానీ అన్నగారిపాలెం, తుమ్మలపేట ఏరియాలో ఎకరాకి 2 లక్షలు కూడా లీజు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. చెప్పతో పోయేవాళ్ళు కాలక్రమేణి ఒక్క ప్రాణం కూడా నష్టపోకూడదు, ఒక్క మనిషి కూడా సముద్రంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోకూడదు. కాబట్టి ఒకటి మీ భద్రత, 2 సముద్రంలో అల్లకల్లోలు ఏర్పడినప్పుడు కూడా సునామీ మనందరికీ ఒక నేర్పింది.
కాబట్టి వీటి నుంచి మిమ్మల్ని రక్షించడానికి సునామీ వచ్చినా కూడా ఇబ్బంది జరగకుండా ఉండేటట్టు బోట్లు తయారు చేసే విధానం, సముద్రం మధ్యలోనే చేపలు వేటాడే విధానం, వీటన్నింటి రోజు రోజుకి కొత్త టెక్నాలజీ చేసి ఈ రోజు ఎంత దూరం వెళ్ళిందంటే మత్స్యకారుల కోసం సముద్రంలో రొయ్యలు ఎక్కడున్నాయి, సముద్రంలో చేపలు ఎక్కడుందో కూడా మీకు శాటిలైట్ ద్వారా తెలియజేసి ఫలానా ఇక్కడ గుంపుగా పోతుంది కాబట్టి అక్కడ పోయి మీరు చేపలు పట్టుకోండి, అక్కడ రొయ్యలు పట్టుకోండి, శాటిలైట్ ద్వారానే మీకు ఎక్కడికెక్కడ మనకు ఈ రోజు ఎండ ఎంత కాస్తుందో చెప్తున్నట్టుగానే సముద్రం లోతులో ఉండేటువంటి మత్స్య సంపద కూడా ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఎటు పయనిస్తుంది అనేటువంటి అన్ని విషయాలను ఈరోజు ప్రభుత్వాలు మన కోసం, మన భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే కోసం ఈ రోజు మన కోసం శాటిలైట్ విధానాన్ని కూడా తీసుకొచ్చి చేసే క్రమంలో మీ బోటింగ్ విధానం మారాలి. 10 మంది బతకడం కాదు, 100 మంది బతకాలి. ఒక బోటులో ఒక్కడ పోయి ఒంటరిగా సముద్రంలో పట్టుకునేది కాదు, 10 మందిగా కలిసి సాధించి ఎక్కువ సంపద తెచ్చుకుంటే ఎక్కువ మంది బతకాలి. ఉన్నటువంటి అందరూ బోట్లు వేసుకుంటేనే, అందరూ సముద్రం మీద ఉంటే మిగతా వాళ్ళ బతుకులు ఎలా ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ సముద్రాన్ని కాపాడుతూ ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటూ అన్ని రాష్ట్రాల యొక్క బాగోగులను చూసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మీకు అందరికీ కూడా మత్స్యకారులకి ఎంత దానికి వలలకి ఇచ్చినా, మోటార్లకి ఇచ్చినా, లేదంటే బోట్లకి ఇచ్చినా 40% సబ్సిడీ ఇస్తుంటే మన కావలి మత్స్యకారుల యొక్క కష్టం జుబుల్దిన్న ఫిషింగ్ హార్బర్లో కట్టిన తర్వాత ఇప్పుడు కూడా బయట వాళ్ళు వచ్చి బోట్లు కొనుక్కుంటున్నారు, మన స్థానికులు కొనుక్కోవడం లేదు. మన స్థానికులేమో మెడ్రాస్కి, చెన్నైకి, కడలూరుకి, కరైకల్కి, పాండిచ్చేరికి, మ్యాంగ్లూరుకి వలసలు పోయి అక్కడ డ్రైవర్లుగా, హెల్పర్లుగా బతుకుతున్నారు. వాళ్ళు ఓనర్లే మళ్ళీ బోట్లు తీసుకొచ్చి మన ప్రాంతంలో ఉండే మత్స్య సంపద దోచుకోబోతున్నారు. మన ఊర్లో ఉన్నటువంటి మత్స్య సంపదని మనోళ్ళే పట్టుకోవాలి, మన ఊర్లో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లోనే మనమే బోట్లుగా ఇస్తే మా ఊళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పిన కోరిక మేరకు నిన్నటి రోజున మన చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇప్పటి వరకు 40% ఉంటే ఇక నుంచి 60% ఇస్తానని చెప్పి నేను అడిగింది. నా స్వాగతం నా కావలి నియోజకవర్గానికి 50 ఇవ్వమని అడిగాను. అంటే నేను అడిగితే 25 ఇచ్చి 25 నెల్లూరు జిల్లాకి ఇస్తాడంటే ఆయన ఒకటే అన్నాడు, నీ స్వార్థం నీ కావలికి అడిగావు, నేను ముఖ్యమంత్రిగా మత్స్యకారులందరికీ ఇవ్వాలి, తడ దగ్గర నుంచి శ్రీకాకుళం దగ్గర 200 ఇస్తానన్నాడు. పెట్టేవాడు రాజు అయితే మన జీవితాలు బాగుపడతాయి. దానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిజంగా మనం ఎప్పుడు కూడా ఆయన చల్లగా ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదల్లా. నేను అడిగింది 50 బోట్లు ఇస్తే, నాకు 25 బోట్లు ఇస్తే, నేను మా 25 బోట్లు జుబుల్దిన్న హార్బర్లో పెడితే మద్రాసు బోట్లు రానియకుండా మా 25 బోట్లోనే వేటాడుతూ మా ఊళ్ళో తడదాకా కూడా ఎదురుపోయి అక్కడి నుంచి చేపలు పట్టుకుంటూ ఇక్కడ వరకు కలకట్ట దాకా పోతారు, ఇటు నుంచి అన్నమం దాకా పోతారు. ఎన్ని రోజులు సముద్రంలో కూడా మాకు ధైర్యం ఉంటుంది. ఈరోజు మీకు అందరికీ తెలియని విషయం, జుబుల్దిన్న ఫిషింగ్ హార్బర్లో ఒక రౌండ్ బిల్డింగ్ కట్టుంది. అది రాడార్ కేంద్రం. అంటే మీరు రేపటి రోజున సముద్రంలో ఎక్కడుండేది. అందుకని మేడం వాళ్ళు కానీ ఫిషెస్ ఏడీ వాళ్ళు మీకు చెప్పేది GPS పెట్టుకోండి మీద అంటే మీరు ఎక్కడుండేది తెలుస్తుంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నారో తెలుస్తుంది. మీ యొక్క బోటుకి GPS తగిలించుకున్నారంటే మీరేంటంటే పాతకాలం మనుషులు దిక్కును చూసి లైట్ వెలుతురు చూసి మీరు గట్టికొస్తారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీ బాగలేదు కాబట్టి వాళ్ళు ఇంకా కూడా కొత్త టెక్నాలజీలతో రావాలని ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా GPS పెట్టుకోండి, సముద్రంలో ఎక్కడ తిరుగుతున్నారు, ఏదైనా సమాచారం ఉంటే చేపలు పలానా దిక్కుడు ఉంటే ఇమీడియట్లీ మీకు చెప్పొచ్చు, పలానా దిక్కు పోతే చేపలు దొరుకుతాయి. దానికోసం మేము జుబుల్దిన్నలో దానికి ఒక ఆఫీస్ కట్టాం, దానికి ఒక బిల్డింగ్ కట్టాం, దాన్ని తొందరలో ఓపెన్ చేస్తాం. అక్కడ యాంటీనా ద్వారా మన కావలి ఏరియాలో ఉన్నటువంటి ఎక్కడ సముద్రంలో ఎక్కడ చేప పోతుందో ఇమీడియట్లీ చెప్తే మీరు గట్టునున్నప్పుడు కూడా ఎప్పుడు పోతే తెలియదు, మనకి పోతుందని తెలియగానే ఇమీడియట్లీ పోయి వస్తుందని తెలుసుకొని 3 రోజులు 4 రోజులు అక్కడ ఎదురు చూసేదానికంటే
ఫలాంది ఇక్కడ పోతుంది, మీరు ఒక బాయిలాగా పోతూ ఉంది అని చెప్తే ఇమీడియట్లీ పోయారా, తెచ్చుకున్నారా? అంటే తక్కువ ఖర్చుతో, తక్కువ డీజిల్తో, తక్కువ శ్రమతో మీరు మత్స్య సంపదను తెచ్చుకునే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకోసం చేసినటువంటి ఈ బృహత్తర కార్యక్రమాలు. అందుకే నేను కూడా మీరందరూ ఓట్లేసి గెలిపించిన వ్యక్తిగా నాకు మత్స్యకారులు అంటే ఇష్టం. మీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక బంధం ఉంది. అందుకోసమే నేను ఎమ్మెల్యే కాకముందే మొట్టమొదట నేనే జువల్దిన్ ఆర్బర్ కాంట్రాక్టర్ గా వచ్చి నేనే కట్టించా. అంటే పూర్వజన్మ సుకృతం ఎక్కడో ఉంది. అందుకే నా అరిచేతిలో కూడా మత్స్య యంత్రం ఉంది నాకు. అంటే అందుకని నాకు మీకు అనుబంధం ఉంది. కాబట్టి మీకేదో ఒకటి చెయ్యాలి, నా ధర్మం నేను చెయ్యాలని ఉద్దేశంతో 25 బోట్లు అయితే ఈరోజు 200 బోట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా మీకు ఇంత ఆగొద్దు, మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. మేడా చిరుకుని 10 మందే పల్లె, ఇద్దరైనా అప్లై చేసుకోవచ్చు. 10 మందే పల్లె. ఇప్పుడు 72 లక్షల రూపాయలు, 1,20,00,000 బోర్డు కొంటే 72 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. 48 లక్షలు మాత్రమే మీరు పెట్టుకోవచ్చు. నేను మళ్ళా వచ్చే శుక్రవారం బ్యాంకర్స్ పిలిపిస్తున్నా, కావాలి బ్యాంకర్స్ పిలిపిస్తున్నా. బ్యాంకర్స్ కూడా ఒక 30 లక్షలు సబ్సిడీ బ్యాంక్ లోన్ ఇవ్వమంటారు. మిగతాది మా వాళ్ళు పెట్టుకున్నారు. రేపు శుక్రవారం నెక్స్ట్ శుక్రవారం మహానాడు అయిపోయిన మరుసనాడు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టుకుంటారు. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, మా రామకృష్ణ కూడా చెప్పాను, అందరికి చెప్పేది ఊరికి ఒకరైనా ముందుకు రండి. నేనేమంటానంటే, మన బిడ్డలు ఎక్కడికో వలసలు పోవడం కాదు, ఇక్కడి నుంచి తమిళనాడు మన బోట్లో పనిచేయాలి. మనం పోయి వాళ్ళ బోట్లో పనిచేయడం కాదు, వాళ్ళు వచ్చి మన బోట్లో పనిచేయాలి. ఈరోజు సెలవు ఎక్కడో పుట్టినోడు, తమిళనాడు పుట్టినోడు మన ఊరికి వచ్చి మీ అందరి మీద ఆధారపడి బోట్లు తయారు చేసి మీకు అందరికి ఇచ్చినట్టు, తమిళనాడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీ పెట్టి మీ బోట్లు రిపేర్ చేసే స్థాయికి మీరు ఎదగాలి. నేను మీ వెనకున్నా, మిమ్మల్ని అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందించడానికి నా ధర్మంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ధైర్యంగా రండి. ఇంకోటి ఇప్పుడే మేడం కూడా చెప్పింది, మా నిజాం ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.